హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో రేషన్ కార్డు లేకున్నా ఉచితంగా సిలిండరు 200 యూనిట్లు ఇవ్వాలని చెప్పేసి సీతక్క అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించి వచ్చిన న్యూస్ చూసే కంటే ముందు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. అలా చేయడం వల్లనే చాలామందికి రీచ్ అవుతుంది. తెలంగాణలో ఇప్పటివరకు అయితే 6 గ్యారెంటీల అమలు దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అందులో భాగంగా ఉచితంగా సిలిండరు 200 యూనిట్ల కరెంటు రేషన్ కార్డు లేకుండా ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ న్యూస్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే త్వరలో రూ. 500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ మంత్రి సీతక్క మనకి ప్రకటన అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి సీతక్క అధికారం లేకపోవడంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన హామీలు 10 ఏళ్ళు చేశారని ప్రశ్నించారు. 100% మేము 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని, త్వరలోనే రూ. 500కే సిలిండర్ ఒకటి, నెక్స్ట్ 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. కొంతమంది రేషన్ కార్డు లేని వారు కూడా ఈ స్కీమ్లో కలుపుకొని చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. తెలంగాణలో కంటిన్యూయస్గా ఆల్రెడీ ఇప్పుడు మనకి 2 పథకాలు అయితే అమలు అవ్వడం జరిగింది. ఇంకొక 2 పథకాలు మాత్రం సంక్రాంతి తర్వాత నుంచి మనకి అమలు చేయబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. అంటే ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రూ. 500 సిలిండర్కి ఇంట్లో ఎవరికైనా ఒక గ్యాస్ కనెక్షన్ కనుక కలిగి ఉంటే సరిపోతుంది తప్ప ఇంటి యజమానురాలికే ఉండాల్సిన అవసరం లేదని సీతక్క గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తామని కూడా మంత్రి చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే మీటర్ కనెక్షన్ కలిగి ఉంటారో సో ప్రతి మంత్ మీకు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పేసి ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. అంటే ఏదేమైనా ఓవరాల్గా కొంత సమయం తీసుకొని మిగతా 2 గ్యారెంటీలు కూడా కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ప్రస్తుతం అయితే ప్రజాపాలన అప్లికేషన్ సిస్టంలో డేటా ఎంట్రీ అయితే చేయడం జరుగుతుంది. దీనిపైన సమగ్ర సర్వే కూడా కంప్లీట్ చేస్తూ మనకి జనవరి 18 మనకి కంప్లీట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు మనకి ఇంటింటికి వచ్చినప్పుడు ఈ అర్హులు అయిన ఎవరైతే ఉన్నారో ఈ 2 పథకాలు ఫిల్టర్ అయితే చేయడం జరుగుతుంది. ఫిల్టర్ చేసి అర్హులు ఉన్న వాళ్ళందరికీ ఎమ్మటే ఇంప్లిమెంటేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో మొత్తానికైతే ఇది న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.